ఏంటి అన్ని బట్టలు అంత తక్కువ రేటుగా? షాక్ అయ్యారా? నేను కూడా ఇలాగే షాక్ అయ్యి ఆ షాక్లో చాలా ఎక్కువ షాపింగ్ చేసేసాను. షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఒకేషన్కి ఏదో ఒక టైంలో షాప్ చేస్తూనే ఉంటారు. కొంతమంది ఆఫ్లైన్లో షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు, మరికొంతమంది ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ నాలాంటి వాళ్ళు స్ట్రీట్ షాపింగ్ని ఇష్టపడతారు, అది కూడా లో బడ్జెట్లో ఫ్యాషనబుల్ క్లోత్స్ని షాప్ చేయడం అంటే నా ఫేవరెట్ టాస్క్. ఇలా ఆలోచించే వాళ్ళకి ఈ వీడియోలో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా ఈ వీడియోలో చూసి దీని తర్వాత మేము కూడా వెళ్తాం ఆ ప్లేస్కి అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడా, మరి నేనేమేమి కొన్నాను, ఆ కొన్నవి ఎలా ఉంటాయి అన్నీ కూడా ఈ వీడియోలో చూపించేస్తాను. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఎన్ని గొప్పలు ఈ ప్లేస్ గురించి చెప్పాను కదా, ఇంతకీ ఆ ప్లేస్ ఏంటో కూడా చెప్పాలి కదా. వెరీ లో బడ్జెట్లో అందరికీ స్టైలిష్గా దొరికే ప్లేస్ 2 ఉంటాయి. ఒకటి ముంబై, ఇంకొకటి ఢిల్లీ. సో ఈ ప్లేస్కి వెళ్ళి షాపింగ్ చేయాలని అందరికీ చాలా ఇష్టం. సో ఆ లిస్ట్లో ఢిల్లీలో ఉండే సరోజిని మార్కెట్ అందరి ఫేవరెట్. ఎస్పెషల్లీ చాలామంది అమ్మాయిలు ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉన్న బట్టలు కొనుక్కోవాలి అని అనుకుంటారు. అక్కడ స్ట్రీట్ షాపింగ్ అంత అమేజింగ్గా ఉంటుంది. మీకు చాలా తక్కువ ధరకే లేటెస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయంటే హూ సే నో టు విజిట్ దిస్ ప్లేస్ చెప్పండి. నేను చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళాను, చాలాసార్లు సరోజిని మార్కెట్ అక్కడ ఉండే వేరే మార్కెట్స్లో కూడా షాప్ చేశాను. బట్ స్టిల్ నా ఫేవరెట్ లిస్ట్లో సరోజిని మార్కెటే ఉంటుంది. బికాజ్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ చూడ్డానికి కళ్ళు చెదిరిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏం కొనాలి, అసలు ఎన్ని కొనుక్కోవాలి కూడా మీకు ఒక లిమిట్ అయితే ఉండదు. బికాస్ అక్కడ మీరు ఏది చూసినా విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ ఎవ్రీ ప్రోడక్ట్. అదనమాట. ఇదేదో గొప్పలు చెప్పాలని కాదు, ఇదేమి పేడ్ ప్రమోషనో లేకపోతే కావాలని చేసే థింగ్స్ కూడా కాదు. బికాజ్ మీరు ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో అక్కడ ఉండే వాళ్ళు లేటెస్ట్ కలెక్షన్ ఇన్ సరోజిని మార్కెట్, సరోజిని హాల్ ఇట్లాంటి రకరకాల వీడియోస్ చూస్తూ ఉంటే మనం ఇక్కడ ఎక్కడో ఏదో ప్లేస్లో ఉండి ఆ ప్లేస్లో ఉండే అన్ని వీడియోస్ని అలా స్క్రోల్ చేసి చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడు వెళ్తాం, మనం ఎప్పుడు కొంటాం, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. సో అలాంటి ఒక రోజు నుంచి నేను రియాలిటీలోకి వచ్చేసాను, వెళ్ళి చాలా షాపింగ్ చేశాను. ఈసారి మాత్రం కలెక్షన్ మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా బరువుగా ఉంది, బట్ చూపిస్తా. 3, 2, 1. అమ్మ కనిపిస్తుందా? ఇంత పెద్ద బ్యాగ్ కొన్నా నేను. అండ్ ఈ బ్యాగ్ని నేను క్యారీ చేసుకుని వస్తుంటే అందరూ అరే మ్యాడ్ ఆర్ వాట్, ఇంత షాపింగ్ చేసావా? బ్యాగ్ చూడడానికి అంతే ఉంది. బ్యాగ్లో ఉన్న బట్టలు కౌంట్ చూస్తే సంవత్సరానికి కాదు 2 సంవత్సరాలకి సరిపోయేటట్టున్నాయి. నాకు బాగా సాటిస్ఫైయింగ్గా అనిపించిన థింగ్ ఏంటి అంటే, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ డబ్బులకే ఫ్యాషనబుల్ క్లోత్స్ వస్తున్నాయి అంటే నేనైతే వెంటనే ఎస్ కమాన్ ఇది అది అని పిక్ చేసుకుంటూ ఉంటా. సో అలాంటి కేసులోనే నేను ఇంత షాపింగ్ చేయడం జరిగిందనమాట. దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం, చాలాసార్లు షాప్ చేశాను. బట్ ఈసారి మీకు చూపించాలని అనుకుంటున్నా. బికాజ్ ఐ మీన్ లవ్ విత్ ది ప్రోడక్ట్స్. ప్రతి ఒక్కటి చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. అబ్బా ఇంకా మాటలు చాలు, బ్యాగ్ ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో మీకు చూపించేస్తాను. లెట్స్ గో. ఏదైతే మీరు ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇది బేసిక్గా మీకు సరోజిని మార్కెట్లోనే దొరుకుతుంది. మనం ఎన్ని బ్యాగులు తీసుకెళ్ళినా అవన్నీ కొన్న ఐటమ్స్ బ్యాగ్స్లో పట్టవన్నమాట. చేతుల్లో ఆ కవర్లు కూడా మనం క్యారీ చేయలేము. డెఫినెట్లీ ఒక పెద్ద సంచి వేసుకునే మీరు వెళ్ళాలి. కుదిరితే గోన్ సంచి అయినా కూడా పర్లేదు. ఆ సంచి వేసుకుని వెళ్తే మీరు కొన్నవన్నీ అందులో వేసేస్తూ ఉంటే మీతో పాటు ఎవరొకరు ఫ్రెండ్స్ వస్తారు కదా, ఇద్దరు కలిసి పట్టుకుని దాన్ని లాక్కుంటూ రావాలన్నమాట. అది సిచ్యువేషన్. సో ఇది బేసిక్గా 150 రూపీస్ అట్లా చెప్తారు బ్యాగు. యూనిట్ బార్గెన్ ఏ లాట్, చాలా బార్గెన్ చేయాలి. సో మేము ఫైనల్లీ దాన్ని 60 రూపాయలకి కొన్నాం. చాలామంది ఢిల్లీలో ఉండేవాళ్ళు కూడా దాన్ని ఒక 100 రూపాయలకి కొన్నారు. సో మనం బార్గెన్ స్కిల్స్ బాగా చూపిస్తామన్నమాట. సో ఆయన ఇవ్వకపోతే భయ్యా ప్లీజ్ దేదో నా ఆజాతే, మనకు వచ్చి రాని హిందీలో ఇలా అనాలన్నమాట. సో 60 రూపీస్కి ఒక అతను ఇచ్చాడు. వి గాట్ ఇట్ ఫర్ 60. చాలా ఫేర్ అమౌంట్ అది నిజంగానే. బికాజ్ 100కి తక్కువ ఇవ్వరు వాళ్ళు. 300, 150 కూడా చెప్తారు. మీరు కూడా బార్గెన్ చేయండి. వర్స్ట్ కేసులో 80కి తీసుకోవడానికి ట్రై చేయండి, అంతకన్నా ఎక్కువ పెట్టకండి. ఈ సంచిని మనం హైదరాబాద్లో ఎక్కడికి తీసుకెళ్ళలేము, కూరగాయల మార్కెట్కి తప్ప. ఎందుకంటే మనం హైదరాబాద్లో షాపింగ్ చేస్తే ఇలాంటి పెద్ద సంచి తీసుకెళ్తే ఎలాగా. సో నేను కొన్నవి ఎలా కొన్నానో అలాగే ఉంచేసాను. 1-2 మధ్యలో వేసుకోవడం జరిగింది. బికాస్ చాలా రోజులు అయింది వచ్చి, వీడియో నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ద ఫస్ట్ డ్రెస్ ఈజ్ దిస్. మీకు ఇలా చూపిస్తే కొంచెం అర్థం కాదు కాబట్టి నేను ప్రతి ఒక్క ఐటమ్ హ్యాంగర్కి వేసి చూపిస్తాను. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నాకు గుర్తొచ్చిన టిప్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇన్ కేస్ మీరు ఏదైనా అడగాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగొచ్చు. 1 piece డ్రెస్, కెన్ యూ గైస్ సీ ఇట్?
బేసిక్గా ఈ డ్రెస్ మోడల్ చూస్తే కొరియన్ టైప్ లాగా ఉంది కదా. ఎస్, ఇక్కడ బ్రాండ్ కూడా అలాగే ఉంది. ఇవి 100% కొత్త ఐటమ్సే అని చెప్పను. సరోజిని మార్కెట్ ఎలా ఉంటుంది అంటే విత్ లాట్ ఆఫ్ థింగ్స్తో ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఉంటాయి, ఫస్ట్ హ్యాండ్ ఉంటాయి. సెలబ్స్వి వేరే అదర్ కంట్రీస్లో వేసుకున్న బట్టలు వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేసేసి షూటింగ్స్కి ఇట్లా కొన్ని 100% న్యూవే ఉంటాయి. సో యూ నీడ్ టు ఫిగర్ అవుట్ అకార్డింగ్లీ మీకు నచ్చిన దాన్ని బట్టి ప్రైస్ బట్టి మీరు వెతుక్కోవాలన్నమాట. ఒక పెద్ద గోడౌన్లోకి మీరు ఎంటర్ అవుతే మీకు కావాల్సినవి, మీకు నచ్చినవి, మీ బడ్జెట్లోవి అండ్ మీకు అనుకూలంగా ఉండేవి, మీకు కంఫర్టబుల్గా ఉండేవి వెతుక్కునే ప్రాసెసే సరోజిని మార్కెట్ షాపింగ్ అనమాట. సో ఈ డ్రెస్ చాలా చాలా బాగుంది చూడ్డానికి. 2 పాకెట్స్, ఇక్కడ పైన కూడా మంచి మంచి పాకెట్స్ ఉన్నాయి. ఇదే మనం H&Mలోనో లేకపోతే జారాలోనో ఇలాంటి మోడల్స్ మనం చూడొచ్చు అనమాట. మినిమం ఇది ఒక 1800-1500 ఆ ప్రైస్ రేంజ్లో మనకి దొరుకుతూ ఉంటాయి. ఐ గాట్ దిస్ డ్రెస్ ఫర్ 100 రూపీస్ ఆర్ 150 గుర్తులేదు. ఇది నేను ఆల్రెడీ ఒక కేఫ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. సో వాటి పిక్స్ కూడా మీకు పెడతాను. సో అన్నీ వేసుకోలేదు, 1-2 వేసుకున్నాను అనమాట. సో అవి మీకు పెడతాను. సో దాని తర్వాత నేను చూపించాలనుకున్నది ఒక అద్భుతమైన స్కర్ట్. నేను ఎప్పుడు బేసిక్గా స్కర్ట్స్ కొనక చాలా ఇయర్స్ అయిపోయింది, ఎక్కడ కూడా కొనను. సో లుక్ ఎట్ దిస్ బ్లాక్ స్కర్ట్, చాలా చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ వైట్ దారం లాగా కట్టుకునేది ఇట్లా వచ్చింది కదా, ఇలా అనిపిస్తుంది. కానీ వేసుకుంటే ఏమన్నా ఫిట్టింగ్ ఉందా? నేను కొనేటప్పుడు అనుకున్నా ఇది ఎట్లుంటుంది, అసలు సెట్ అవుతుందా, సర్లే బ్లాక్ మీద ఇట్లా ప్రింట్ వస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి పర్చేస్ చేసేసాను. అండ్ యు నో వాట్, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ తెలియకుండా ఐ వోర్ ఇట్ దిస్ ఆన్ మై బర్త్డే. సో నేను ఆ క్లిప్ కూడా మీకు పెడతాను. దీనిపైన నేను ఒక బ్లాక్ కలర్ టాప్తో పేరప్ చేసుకున్నాను అనమాట. చాలా అమేజింగ్ ఉంది. ఈవెన్ మీరు ఇట్లా లైట్ కలర్ టాప్ ఏదైనా పేస్టల్ కలర్స్ ఏమైనా వేసుకున్నా బాగుంటుంది. ఈవెన్ గ్రీన్ ఆర్ పేస్టల్ ఆరెంజ్ అట్లాంటివి వేసుకున్నా కూడా మంచి లుక్ వస్తుంది అనమాట. చాలా అమేజింగ్ ఉంది చూడ్డానికి. నేను చాలా తక్కువ అంచనా వేసాను కానీ ఈ స్కర్ట్ ఎంత బ్యూటిఫుల్ లుక్ ఇచ్చింది అంటే అబ్బా ఇంకా 2 కొనుక్కోవాల్సిందే అని అనుకున్నా. బేసిక్గా మనం ఒకటి కొనుక్కొని అసలు ఆగమన్నమాట, 2-3 అన్నా కొంటాం. ఇంకో స్కర్ట్ కూడా కొన్నాను, చెప్తాను. కెన్ యూ గైస్ గెస్ ది ప్రైస్ ఆఫ్ దిస్? 200 రూపీస్. స్కర్ట్ 200, బట్ ఇది 200కి చాలా వర్త్ ఇట్ అనిపించింది, ఎందుకంటే అంత అద్భుతంగా కూడా ఉందన్నమాట. నేను దాని మీద పేరప్ చేసుకున్న టాప్ ఇదే అనమాట. ఐ థింక్ ఇది నేను 100 రూపీస్కో 150కో లేదంటే 50కో 80కో ఐ రియలీ డోంట్ రిమెంబర్ అంత కొన్నాను. వీనెక్తో ఉండి చాలా అమేజింగ్గా ఉంది అసలు వేసుకుంటే. సో ఇది నేను పిక్చర్ యాడ్ చేస్తాను, లేదంటే కుదిరితే వీడియో యాడ్ చేస్తాను. సో మీకు ఒక ప్రాపర్ ఐడియా అయితే వస్తుంది. ఇంకొక స్కర్ట్ కూడా కొన్నాను పర్పుల్ కలర్ది. బేసిక్గా నాకు పర్పుల్ కలర్ చాలా బాగుంటుంది. అకార్డింగ్ టు మై స్కిన్ కలర్ పర్పుల్ గివ్స్ సమ్ రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్. సో అందుకే నేను ఈ పర్పుల్ కలర్ విత్ గోల్డ్ డిజైన్ వచ్చింది. సో ఇది తీసుకున్నా. దీని మీద గోల్డ్ కలర్ కానీ లేదంటే ఈవెన్ ఒక వైట్ కలర్ ఆర్ లైట్ బేబీ పింక్ కలర్ దాన్ని టాప్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలి అనుకుంటే దీనిపైనకి ఒక డిజైనర్ బ్లౌజ్ మీరు కుట్టించుకుని లెహెంగాలాగా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా క్లాత్ చాలా బాగుంది. లోపల కూడా మీకు ఎలా పడితే అలా రాలేదు, సింపుల్గా అంత తక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి. ఇట్ గాట్ విత్ లేయర్స్ ఆఫ్ లైనింగ్. చాలా చాలా బాగుంది, కంఫర్టబుల్గా కూడా ఉంది. సో ఇప్పుడు ఇల్లంతా నేను చెత్త చేసి పెట్టేస్తానేమో. ద అదర్ టాప్, సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదా నా బాడీ పైన ఉన్న టాప్ కూడా నేను సరోజినీలోనే కొన్నాను. సో ఐ థింక్ ఐ గాట్ దిస్ ఫర్ 80 రూపీస్ ఆర్ 100 రూపీస్. సీరియస్లీ షాప్ నెంబర్స్ ఏంటి అనేది నాకు గుర్తులేదు. చాలా వరకు మీకు నెంబర్స్ అవసరం లేదు. మనం ఇన్స్టాగ్రామ్లో కానీ మిగతా యూట్యూబ్ ఛానల్స్లో చూసుంటే చాలామంది షాప్ నెంబర్ తీసి ఇక్కడికి వెళ్ళి కొనండి, షాప్ నెంబర్ దట్ అక్కడికి వెళ్ళి కొనండి అని అంటారు. మనం ఎన్ని వీడియోలు చూసినా మనం ఆ షాప్స్కి వెళ్ళినా కూడా అక్కడ మనకు నచ్చకపోవచ్చు. ఈ స్ట్రీట్ షాపింగ్ ఎప్పుడైనా కానీ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్, యూ నీడ్ టు హ్యావ్ సమ్ టైమ్. సో ఆ టైంలో మీరు వెళ్ళి మంచిగా మీకు ఏది నచ్చుద్దో, ఎక్కడ నచ్చుద్దో, ఏ షాప్లో నచ్చుద్దో ఎవరికి తెలీదు. మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవడమే, వెతుక్కోవడమే తప్ప ఇలా పర్టికులర్గా షాప్ నెంబర్స్ చెప్పినా మీరు ఆ షాప్ కోసం ఊరంతా వెతకడం కూడా అసలు వేస్ట్ ఆఫ్ టైం నా దృష్టిలో. సో నేను ఇది అక్కడ చాలా ఉంటాయి, బయట హ్యాంగ్ చేసి ఉంటాయి 50, 30, 80 అని చెప్పేసి. కొన్నిసార్లు అయితే విల్ యూ బిలీవ్ మీ ఆర్ నాట్ చాలా చాలా క్రాప్ టాప్స్ 20 రూపీస్కి కూడా పెడతారు. సో ఇట్ డిపెండ్స్. అండ్ చాలామంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్తేనే బెటర్. సో మీకు మంచి మంచి థింగ్స్ మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట.
సో ఈ టాపు అక్కడే కొన్నాను. అండ్ ఇది కూడా చాలా బాగుంది వేసుకుంటే. బాడీకి ఎంత మంచిగా ఫిట్టింగ్ ఉందంటే వేసుకుంటే ఒక రాయల్ లుక్ అయితే వచ్చింది. ఐ మీన్ లవ్ విత్ ద టాప్. ఆ టాప్ వేసుకున్నప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాను. కుదిరితే పిక్చర్ యాడ్ చేస్తాను. అండ్ ది నెక్స్ట్ టాప్ నేను మీకు చూపించేది, అంటే నేను మీకు ఇలా చూపించవచ్చు కానీ కరెక్ట్గా కనిపిస్తుందో లేదా అనే ఒక థింక్కి నేను ఇట్లా హ్యాంగర్కి చేస్తున్నా. ఇవన్నీ ఇప్పుడు వేసుకుని చూపించాలంటే అది చాలా పెద్ద టాస్క్. అందుకే నేను జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నా. ఇది నా సైజ్ కాదు, బట్ నేను అయినా తీసుకున్నాను బికాజ్ ఐ లవ్ ది క్వాలిటీ ఆఫ్ దిస్ టాప్ అనమాట. కాటన్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. వీనెక్స్ ఆర్ మై ఫేవరెట్, ఎందుకంటే నాది కొంచెం రౌండ్ ఫేస్. సో మరి రౌండ్ నెక్స్ వేస్తే అది కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. సో రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళు చాలామందికి వీనెక్స్ చాలా చాలా బాగుంటాయి. కొంచెం సన్నగా కనిపిస్తాం అండ్ ఆల్సో కొంచెం మనకి మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కలర్ఫుల్గా ఇలా వచ్చిందనమాట. ఇది అసలు వేసుకుంటే ఎంత బాగుందంటే చాలా క్లాసీగా చాలా స్మూత్గా అనిపించింది. ఇది కూడా నేను ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను. పిక్చర్స్ ఉంటే యాడ్ చేస్తాను, ఇన్ కేస్ లేకపోతే హెల్ప్లెస్, నేనేం చేయలేను. నాకు తెలీదు ఏమేమి ఉన్నాయో. మీకు ఎలా చూపించాలి, ఈ హ్యాంగర్తో అయ్యే పనుల్లాగా కనిపిస్తలే, మీకు ఇట్లనే డైరెక్ట్ చూపిస్తా. దిస్ ఈజ్ లైక్ వావ్. ఇది బేసిక్గా మనం ట్యూబ్ టాప్స్ లాంటివి వేసుకుని లేదంటే ఏదైనా టీ షర్ట్ లేదంటే లైక్ ఏదైనా వేసుకుని పేరప్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్లో కానీ, లేకపోతే ఎలాగైనా కూడా. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎప్పటికైనా దేని మీద కన్నా పనికొస్తుందని నేను కొనుక్కున్నాను. అండ్ ఎస్పెషల్లీ హ్యాండ్స్ చూసారా, బెలూన్ హ్యాండ్స్ లాగా ఇట్లా వచ్చేసి బెల్ హ్యాండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐ లవ్ ఇట్లా బెల్ షేప్లో ఉండే హ్యాండ్స్ బ్లౌజెస్కి కానీ టీషర్ట్స్ కాదు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ టాప్స్కి అట్లుంటే చాలా ఇష్టం అనమాట. దీనికి ఇట్లా బటన్స్ లాగా వచ్చాయి, మీరు వేసుకుని ఇట్లా బటన్స్ ఇక్కడ టాప్లో పెట్టుకుని ఇదంతా ఓపెన్ ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి కాపర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. నేను కొనుక్కున్నామని నాకు నచ్చాయి కాబట్టి కొనుక్కున్నా. బట్ మీకు కూడా వెళ్తే ఇలాంటివి దొరకకపోవచ్చు. అప్పుడు ట్రెండ్కి ఎలాంటి క్లోత్స్ అయితే ఉంటాయో అవి దొరుకుతాయి. సో డెఫినెట్లీ ఢిల్లీ వెళ్తే సరోజిని మార్కెట్లో షాప్ చేయడం మాత్రం మిస్ చేయకండి. అండ్ అంతేకాకుండా కావాలంటే మీరు ప్లాన్ చేసుకుని కూడా ఢిల్లీకి వెళ్ళి షాపింగ్ చేయొచ్చు. బికాస్ ఇట్స్ వర్త్ ఇట్. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్తే, అసలు వన్స్ వెళ్ళినా చాలు. చాలా చాలా కొన్నా. అవే కవర్లో అలాగే పెట్టేశాను. ఈ కవర్లు కనిపిస్తున్నాయి కదా, ఈ కవర్లో ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి కొన్నా, అలాగే ఉంచేసా. సో ఇది రివర్స్లో ఉంది. ఇవి బేసిక్ టాప్స్ అనమాట, కొంచెం బాడీ ఫిట్ టాప్స్ లాగా ఉంటాయి. సో ఊరికే ఐ థింక్ ఐ గాట్ దిస్ ఫర్ 50 రూపీస్ అనుకుంటా. ఈ పేస్టల్ కలర్స్ చాలా బాగుంటాయి. బ్లాక్ జీన్స్ మీద కానీ లేదంటే వైట్ జీన్స్ మీద కానీ ఈవెన్ బ్లూ జీన్స్ మీద కూడా సూట్ అవుతాయి అనమాట. సో ఐ టోల్డ్ యూ రైట్, నాకు వీనెక్స్ అంటే కొంచెం మంచిగా నచ్చుతున్నాయి రీసెంట్లీ. సో అందుకోసమే ఇది తీసుకున్నాను. ఇది కొంచెం బాగుంది, అంటే ఐ మీన్ టు సే నార్మల్గా క్యాజువల్గా వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది ఇలాంటి కైండ్ ఆఫ్ టాప్. సో నాకు చాలాసార్లు అనిపించింది అనమాట, ఇట్లా కొంచెం ట్రాన్స్పరెంట్ లుక్ ఉండే ఒక షర్ట్ కైండ్ ఆఫ్ కావాలి అని చెప్పేసి. సో నేను ఈ పిస్తా గ్రీన్లో ఆర్ వాట్ వి కాల్డ్, ఈ గ్రీన్ ఏమంటారో కూడా తెలీదు. సో ఈ గ్రీన్ పైన చిన్న చిన్న బోర్డ్స్ వచ్చాయి అనమాట, చిలకల్లాగా. లోపల బ్లాక్ కలర్ ట్యాంక్ టాప్ లాంటిది వేసుకుని బ్లాక్ జీన్స్ పైన లేదంటే వైట్ జీన్స్ మీద వేసుకుంటే దిస్ లుక్స్ అమేజింగ్ విత్ బటన్స్ అండ్ 2 పాకెట్స్తో వచ్చాయి. కెన్ యూ గైస్ సీ ఇట్? అండ్ వీటిపైన కొన్ని లేబుల్స్ ఉన్నాయి డిఫరెంట్ బ్రాండ్స్వి. సో గూగుల్లో వీటిపైన సెర్చ్ చేస్తే టూ ఎక్స్పెన్సివ్ అనే తెలిసింది. బట్ ఇది ఫస్ట్ యూజ్ అని అయితే నేను చెప్పలేను, బికాజ్ అంత కాస్ట్లీ ఐటమ్స్ అంత తక్కువకి ఎలా వస్తారు. ఐ థింక్ ఐ గాట్ దిస్ ఫర్ 80 రూపీస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అమ్మా ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేయాలంటే నా పరిస్థితి ఏంటో. సో కొంచెం ఓపిక్గా చూడండి, మైట్ బీ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని బట్టలు నేను ఫాస్ట్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది కొంచెం ఎట్లా అంటే ఉలెన్ అంటే మరీ రఫ్ ఉలెన్ కూడా కాదు, చేతితో ఇట్లా చేస్తారు కదా, కుడతారు చాలామంది, అల్లుతారు. అట్లా మనకి స్వెట్ షర్ట్స్ కానీ లేకపోతే ఇలాంటివి రకరకాలవి ఉంటాయి. ఇది మంచి ఫ్లవరింగ్తో మంచి కాంబినేషన్స్తో వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈవెన్ ఇది వేసుకుంటే చాలా బాగుంది. ఇలాంటివి ఎప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి గాయస్. అండ్ ఇది కూడా కంఫర్టబుల్ ఉలెన్ కాబట్టి, ఇది చేత్తో కుడతారు కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది నాకు 100 రూపీస్కి వచ్చింది. వెంటనే ఇది చూడగానే కమాన్ వచ్చే అని చెప్పి తీసుకోవడం జరిగింది. సార్ నాకు ఎప్పటి నుంచో ఇట్లా రెయిన్బో కలర్స్ది ఏదైనా తీసుకోవాలని ఉండే. సో నేను ఇది ఇట్లా తీసుకున్నాను.
ఐ థింక్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఈవెన్ సెంట్రల్లో కూడా నా చిన్నప్పటి నుంచి ఉలెన్తో ఉండే ఇట్లాంటి స్వెట్ షర్ట్స్ ఈ కలర్ కాంబినేషన్స్లో చూస్తే ప్రతిసారి ప్రైజెస్ వచ్చేసి 1800 2000 ఉంటాయి సెంట్రల్లో. సో అప్పటికెళ్ళి ఈ కలర్ కాంబినేషన్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇది లోపల మనం ఎట్లాంటి ట్యాంక్ టాప్ అనే వేసుకుని దేంతో అయినా ఏ కైండ్ ఆఫ్ జీన్స్ ఆర్ స్కర్ట్స్ పైన అయినా పేరప్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకున్నాను. ఐ థింక్ ఐ గాట్ దిస్ ఫర్ 50 ఓన్లీ. సో బేసిక్గా 80 అని బోర్డు ఉంది, బట్ హీ గేవ్ ఇట్ ఫర్ 50. మనకి అక్కడ ప్రైసెస్ 50 80 అని పెట్టినా మనం ఎక్కువ కొనేటప్పుడు వాళ్ళని భయ్యా దేదోనా 30 రూపీస్కు అని అంటే కొంతమంది ఇస్తారు, అందరూ నో 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 అంటారు. మనం అడగాలన్నమాట. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ స్కిల్స్ గైస్. మీరు అక్కడ ఫిక్స్డ్ రేట్ అని కొన్ని షాపులు పెడతారు, కొన్ని షాప్స్లో వాళ్ళు తగ్గిస్తారు కూడా. వైట్ అండ్ మెరూన్ కైండ్ ఆఫ్ రెడ్ లైన్స్తో ఉండే టాప్ చాలా చాలా బాగుంది. సో హాఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయి. కొన్ని వాటి లైక్ ఎవరు యూజ్ చేయరు. కెన్ యూ గైస్ సీ ఇట్? ఇక్కడ మీకు ఇంకా ట్యాగ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇదేమంటారు, ఐ డోంట్ నో, ఓ గాడ్. సో ఇక్కడ 330 అని సమ్ కొరియన్లో ఇలా వై ఉండి ఇలా 2 గీతలు ఉంటే ఏమంటారో మర్చిపోయా. సో ఇక్కడ బిల్ అయితే ఉంది, దాని ప్రైస్తో ఉంది. సో ఐ గాట్ ఇట్ విత్ ట్యాగ్. సో ఇది కొంచెం ఫ్రెష్గా ఫస్ట్ యూజ్లానే అనిపిస్తుంది అనమాట. అనిపించడం ఏంటి అలాగే ఉంది. ఇట్స్ నైస్. వీటిపైన బ్రాండ్స్ కూడా ఉంటాయన్నమాట. యూ నీడ్ టు చెక్ అండ్ అకార్డింగ్లీ మీరు షాప్ చేసుకోవచ్చు. ఇది నాకు 80 రూపీస్కి వచ్చింది. నాకు ఒమ్రే కలర్స్ అంటే చాలా చాలా ఇష్టము. సో వైట్ షేడ్ విత్ లావెండర్ కలర్తో ఉండే ఈ షర్ట్ చాలా చాలా బాగుంది. చూడ్డానికి ఇలా ఉంది కానీ ఏం బాగుంటుంది అని అనుకున్నాను, వేసుకుంటే చాలా బాగుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఒకసారి వేసుకొని చూశాను, బట్ అప్పుడైతే ఏం రికార్డ్ చేయలేదు. సో ఇది నాకు 80 రూపీస్కి అనుకుంటా వచ్చింది. అబ్బా ఇవి పీకాల్సింది ఎప్పుడు. అబ్బా కమాన్. ఓకే, 100 రూపీస్కి నేను ఈ జాకెట్ తీసుకున్నాను అనమాట. మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చి చాలా చాలా బాగుంది. నాకు ఎప్పుడు ఇట్లా ఎంబ్రాయిడరీ ప్రింట్ అంటే చాలా ఇష్టం అనమాట. సో కొంచెం గర్లీలా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. నాకు ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్డింగ్తో డిజైన్ వచ్చిన కోట్ జాకెట్ లేదు. సో అందుకే ఇది పర్చేజ్ చేసా. 100 రూపీస్ అంటే చాలా రీజనబుల్ ఇదైతే. ఇంకొక జాకెట్ కూడా తీసుకున్నాను. సో ఈ మధ్యకాలంలో నాకు ఈ కలర్స్ లైట్ కలర్స్ చాలా చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట. ఇది కొంచెం బరువుగా ఉంది, బట్ చాలా చాలా బాగుంది. మొత్తం ఫుల్ హ్యాండ్స్లో వస్తుంది, మీరు కావాలంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మాత్రం మీకు నెక్ కొంచెం యూనిక్గా వస్తుంది అనమాట. జాకెట్ అయినా కూడా లైక్ ఒక డిఫరెంట్గా అనిపించింది. అండ్ యూ గాట్ వెరీ నైస్ బటన్స్. ఇది కూడా 100 రూపీస్కే తీసుకున్నాను. ఇవన్నీ మీకు ఇలా చూపిస్తే అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఇవన్నీ వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఎప్పుడన్నా వేసుకుంటే ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. అండ్ నౌ ఇది నాకు 100 రూపీస్కి వచ్చింది. ఇది కొరియన్ కైండ్ లుక్లో ఉండే ఒక అద్భుతమైన డ్రెస్. చాలా 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 బాగుంది చూడండి. అండ్ వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఎంత బాగుందంటే లైక్ ఒక రాయల్ లుక్లా అనిపించింది నాకు, అంటే ఒక వింటేజ్ కైండ్ ఆఫ్ లాగా. సో ఇవి కూడా బెల్ హ్యాండ్స్ వచ్చి విత్ లేస్ అండ్ ఆల్ వచ్చింది. 100 రూపీస్ అంటే వర్త్ ఇట్ ఈ డ్రెస్కి. అండ్ ఈ డ్రెస్కి వచ్చిన క్వాలిటీకి వర్త్ ఇట్. వర్త్ వర్మా వర్త్. ఈ డ్రెస్ మీకు ఇలా చూపిస్తే అస్సలు అర్థం కాదు, ఏదో ఒక గోన్ సెన్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ నేను కొనేటప్పుడు రిస్క్ చేసే కొన్నాను. మా సిస్టర్ని అడిగాను అనమాట, ఇది తీసుకోనా వద్దా అని చెప్పేసి. షీ టోల్డ్ గో ఫర్ ఇట్. అదేంటి దీనికి అంత త్వరగా నచ్చదే, ఎందుకు చెప్పిందా అని అనుకున్నాను. బట్ లేటర్ అర్థమైన విషయం ఏంటి అంటే ఇంటికి వచ్చి చేసుకున్న తర్వాత దీని బ్యూటీ వేరే లెవెల్లో ఉంది. సో ఇది ఏంటంటే కొంచెం లాంగ్ డ్రెస్, చూడ్డానికి ఇలా మీకు ప్లెయిన్ లాగా కనిపిస్తుంది కానీ సో ఇట్లా వచ్చిందనమాట. సో ఇక్కడ మీకు ఇలా చూస్తే ఇలా అనిపిస్తుందా, వేసుకుంటే ఇది ఇట్లా ఒక స్టెప్ లాగా వస్తుంది అనమాట. పైన లేయర్, కింద మీకు స్కర్ట్ లాగా ఉంటుంది. స్కర్ట్ పైన ఒక టాప్ వేసుకుని ఇన్షర్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అలాంటి లుక్ అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ డ్రెస్ కూడా ఐ గాట్ ఇట్ ఫర్ 100. చాలా చాలా బాగుంది. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మా చెల్లైతే ప్లీజ్ ఇది నాకు ఇచ్చేవా అని ఇంటికి వచ్చిన తర్వాత కాకా పట్టడం మొదలుపెట్టింది. ఐసే నో. ఓకే,
సో ఇంకొక లైట్ కలర్ టాప్ తీసుకున్నాను. ఇది మా సిస్టర్కి పెద్దగా నచ్చలేదు కానీ నాకు నచ్చింది. విత్ సమ్ కైండ్ ఆఫ్ డిజైన్తో లేస్తో రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా కొంచెం కొరియన్ లుక్లోనే ఉంటాయి, కొరియన్ స్టైల్ బట్టల్లా అనే, అందుకే నేను తీసుకున్నాను. అండ్ ఐ థింక్ ఐ గాట్ దిస్. ఇది నా కోసం మా సిస్టర్ కొంది, నేను కొనలేదు. సో తను నాకు తీసుకుంది. 50 రూపీసా 100 రూపీసా 80 రూపీసా గుర్తులేదు, బట్ నాట్ మోర్ దెన్ 100 అయితే లేదు. చాలా చాలా మంచిగా ఉందన్నమాట. కానీ ఇది సమ్మర్స్లో వేసుకోవడానికి అంత కంఫర్టబుల్ ఉండదు, కొంచెం హెవీగా గుచ్చుకుంటున్నట్టుంది లోపల. ఇంకా సమ్ కైండ్ ఆఫ్ మీరు ఏదైనా టాప్ లాంటిది వేసుకుని ట్యాంక్ టాప్ లేదంటే ఇలాంటి వాటికి ఉంటాయి కదా, సో అలాంటిది ఏదైనా వేసుకుంటే పర్లేదు. కానీ డైరెక్ట్ స్కిన్ పైన ఇది అంత కంఫర్టబుల్ అనిపించలేదు నాకు. బట్ వర్త్ ఇట్. ఎప్పుడైనా బయట ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఆ కొంతసేపు భరించాల్సిందే. మరి బ్యూటీ కావాలంటే కొంచెం ఇరిటేషన్ కూడా తీసుకోవాలి. అండ్ నేను ఈ జాకెట్ తీసుకున్నా, అసలు ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఒక్కసారి కూడా ఇట్లాంటి కలర్ జాకెట్స్ లేవన్నమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ గ్రీన్ చాలా చాలా బాగుంది. సో వైట్ జీన్స్ మీద కానీ బ్లాక్ జీన్స్ మీద కానీ ఏదైనా ఒక క్రాప్ టాప్ లేదంటే ఒక ట్యాంక్ టాప్ వేసుకుని జాకెట్ వేసుకుంటే షూ వేసుకుని అన్ని స్టైలప్ చేస్తే భలే ఉంటుంది అని అనిపించింది, తీసుకున్నాను. ఐ థింక్ ఐ గాట్ దిస్ ఫర్ 100. అట్లాంటి ఒక కోట్ ప్యాటర్న్లోనే బట్ కొంచెం కాటన్ లుక్లో ఉండే ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా వైట్ కానీ పింక్ కానీ ఆరెంజ్ కానీ రెడ్ కలర్ కానీ ట్యాంక్ టాప్ వేసేసుకుని ఇది ఓపెన్ షర్ట్ లాగా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ ఐ గాట్ దిస్ ఫర్ 100 రూపీస్. బటన్స్ కూడా వచ్చాయి, బాగుంది. సో చెప్పాను కదా ఈ మధ్యకాలంలో నాకు లైట్ వైట్, హాఫ్ వైట్ అండ్ ఆల్సో క్రీమ్ కలర్స్ చాలా బాగా నచ్చుతున్నాయి అని చెప్పేసి ఇలాంటివి తీసుకున్నాను. సో ఏదైనా క్యాజువల్గా వేసుకోవడానికి జీన్స్ పైన బాగుంటుంది, బ్లాక్ ఆర్ బ్లూ జీన్స్ పైన. అండ్ ఇది చూడ్డానికి ఇలా ఉన్నాయి కానీ వేసుకుంటే గాయస్ నిజంగా చాలా చాలా బాగున్నాయి. నేను కొంచెం బడ్జెట్లో షాపింగ్ చేస్తాను కాబట్టి నాకైతే ఈ క్వాలిటీ, ఈ ప్రైస్ అండ్ ఎన్ని ఐటమ్స్ ఈజ్ డబల్ ఓకే. కానీ ఎవరికైనా కొంచెం అబ్బా ఈ స్ట్రీట్ షాపింగ్ ఎందుకు ఇది అనుకునే వాళ్ళకి మరి పెద్దగా ఆప్షన్స్ నేనేం చెప్పలేను. మీ దగ్గర హై బడ్జెట్ ఉంటే మీరు మాల్స్లో కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. బట్ దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు హెల్ప్ ఎస్పెషల్లీ లో బడ్జెట్లో చాలా బట్టలు కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళకి. సో ఒకసారి అలా మీరు ట్రైన్లో ఢిల్లీ వెళ్ళిపోతే సరిపోతుంది. 600 రూపీస్ వెళ్ళడానికి, రావడానికి 1200 అవుతాయి. 1200 మీరు స్పెండ్ చేసుకుని కొంచెం టైం కేటాయించుకుని మీరు అక్కడ ఉండే సరోజినీ మార్కెట్కి వెళ్తే మీకు ఇట్లాంటి మంచి మంచి బట్టలు వస్తాయి. ఈవెన్ ఈ టాప్ ఓవర్ కోట్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ కట్టుకోవడానికి ఒక తాడ్ లాగా వచ్చింది. సో అకార్డింగ్ టు ది సైజెస్ మీరు దీన్ని టై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మరీ లావు ఉండే వాళ్ళకి దొరుకుతాయా అండ్ మరీ సన్నగా ఉండే వాళ్ళకి దొరుకుతాయా అంటే యుల్ గెట్ ఆల్ కైండ్ ఆఫ్ సైజెస్. సో అక్కడ ఏంటి మీకు ఒకటే ప్యాటర్న్లో మీకు కావాల్సిన సైజులు దొరకవు, ఉన్న సైజుల్లో మీకు కావాల్సిన ప్యాటర్న్స్ని మీరు వెతుక్కోవాలి. ఇది నాకు సమ్ 80 రూపీస్ అలా చెప్పాడనమాట. ఈ కలర్ది పెద్దగా నచ్చలేదు, నేను ఊరికే కొనుక్కున్నాను. కానీ ఇంటికి వచ్చి వేసుకున్న తర్వాత ఇది చాలా చాలా బాగుందనమాట. సో చాలా బాగుంది. హూ డోంట్ లవ్ నియాన్ కలర్స్? నాకైతే నియాన్ కలర్స్ అంటే పిచ్చిగా చాలా చాలా ఇష్టము. సో నియాన్ కలర్లో ఈ టాప్ తీసుకున్నా, బ్లాక్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నియాన్ వేసిన వెంటనే సో చూసారా అంటే లైక్ కలర్ డిఫరెన్స్ కొంచెం డార్కర్ షేడ్లో కనిపిస్తాం, బట్ స్టిల్ ఐ లవ్ నియాన్ కలర్స్. సో ఇది తీసుకున్నాను 50 రూపీస్ ఆర్ 80 అనుకుంటా. ఇట్లాంటి ప్యాటర్న్లో ఉండేవి చాలా తీసుకున్నాను నేను. 80 రూపీస్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ షార్ట్ టాప్, జీన్స్ మీద క్యాజువల్గా వేసుకోవడానికి లేదంటే బయటకు వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఈ టాప్ కాటన్ టాప్ అనమాట, కొంచెం చెక్స్ లాగా వచ్చింది, చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకోవడానికి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. ఐ థింక్ ఐ గాట్ ఇట్ ఫర్ 80 రూపీస్ ఆర్ 100. చాలా చాలా బాగుంది, క్యాజువల్గా వేసుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది.
బేసిక్గా ఢిల్లీలో ఇలాంటి లాంగ్ కోట్స్ చాలా ఉంటాయి. నా దగ్గర ప్రీవియస్లీ వెళ్ళినప్పుడు కొనుక్కున్నవి చాలా ఉన్నాయి. ఎస్పెషల్ వింటర్స్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఈవెన్ మీరు నార్మల్ టైంలో కూడా వేసుకోవచ్చు, హెవీ సమ్మర్ కాకుండా. సో జీన్స్ పైన వేసుకుని ఇది కోట్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఐ గాట్ దిస్ ఫర్ 100. అసలు వర్త్ ఇట్ తెలుసా, 100 రూపీస్కి కోటు. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వైట్ కలర్ టీషర్ట్స్ చాలా ఉన్నాయి, బట్ ఇలా కాటన్లో కొంచెం లూజ్గా ఉండే షర్ట్స్ నా దగ్గర లేవన్నమాట. సో నాకు లూజ్గా ఉండే కాటన్ వైట్ కలర్ షర్ట్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే. దీనిపైన చిన్న గోల్డ్ ప్రింట్ వచ్చింది. ఇది చాలా లూజ్ ఉంది, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. బట్ ఈ గోల్డ్ ప్రింట్ ఈ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. దిస్ ఈజ్ ఫర్ 100 రూపీస్. ఇంకొక వైట్ టాప్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం షార్ట్ టాప్. ఇలాంటిది మా సిస్టర్ దగ్గర ఉంది. తను మ్యాక్స్లోనో లేకపోతే H&Mలోనో కొంది. సో నేను కూడా ఇది 100 రూపీస్కి తీసుకున్నాను. నాకు కొన్ని కలర్ కాంబినేషన్స్ అంటే చాలా ఇష్టం. పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ అండ్ అలాగే క్రీమ్ అండ్ బ్రౌన్. సో అలాంటి వాటిల్లో నాకు ఈ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా ఇష్టం. క్రాప్ టాప్ తీసుకున్నాను. ఐ థింక్ ఐ గాట్ ఇట్ ఫర్ 80 అనుకుంటా. యాక్చువల్లీ నాకు ఈ ఎంటైర్ స్ట్రీట్ షాపింగ్లో డిసప్పాయింట్ చేసింది ఇది ఒకటే. షార్ట్స్ 100 రూపీస్కి షార్ట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ చాలా బాగున్నాయి, కానీ ఇవి నాకు సరిపోలేదు. మంచి ప్రింట్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి, కానీ ఇవి నాకు సరిపోలేదు. అందుకే ఇది నాకు కొంచెం ఇది ఒకటి 100 రూపీస్ వేస్ట్ అయినట్టు అనిపించింది. మా సిస్టర్కి ఇచ్చేసా, తనకైతే సరిపోయింది అది. ఇది ఇంకో కలర్ నేను తీసుకుంది. సో ఈ 2 షార్ట్సే వేస్ట్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మీకు చూపించే టాప్స్ అన్నీ కూడా నేను 100 రూపీస్కి తీసుకున్నాను. బేసిక్గా ఇవి ఒకటే సైజులో దొరుకుతాయి అన్నమాట. సో 100 రూపీస్ ఏ కలర్ కాంబినేషన్ తీసుకున్నా, ఏ సైజు వాళ్ళు తీసుకున్నా అక్కడ ఒకటే సైజు దొరుకుద్ది కాబట్టి. సో ఇది క్యాజువల్గా ఎప్పుడైనా నాకు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలనిపిస్తే పనికొస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి బాగా నలిపేసి ఆ మూటల్లో కుక్కేసి పెట్టాను. సో ఇవి ఒక్కసారి వాష్ చేసుకుని అండ్ ఆల్సో ఐరన్ చేసుకుని ఆల్టరేషన్ చేసుకుని వేసుకుంటే మీ సైజ్కి చాలా బాగుంటాయి. క్యాజువల్గా వేసుకోవడానికి 100 రూపీస్ ఒక కుర్తీ అంటే వర్త్ ఇట్టే, ఎందుకంటే ఇవి కొంచెం కాటన్ మెటీరియల్లో రావడం జరిగిందనమాట. సో ఇది రాయల్ బ్లూ విత్ గోల్డ్ షేడ్లో వచ్చింది. నాకు ఈ కాంబినేషన్ నచ్చి నేను తీసుకున్నాను. సో వీటిని నేను మా మమ్మీతో ఆల్టరేషన్ చేయించుకుని ఏదైనా లెగ్గిన్ పైన లేదంటే జీన్స్ మీద పేరప్ చేసుకుంటా. ఈ వైట్ అండ్ బ్రౌన్ ఇటుక పొడి రంగు లాంటి టాప్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ నాకు చాలా లూజ్ ఉంటాయి, చాలా ఆల్టరేషన్ చేయాలి, బట్ కలర్ కాంబినేషన్స్ అండ్ ప్రింట్స్ నచ్చి తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో 100 రూపీస్. అండ్ నాకు ఎప్పటి నుంచో ఇలాంటి గ్రీన్ చాలా బాగా ఇష్టం అనమాట. ఇది మొత్తం ఎంటైర్ ప్లెయిన్గా వచ్చింది. వైట్ ఆర్ పింక్ లెగ్గిన్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే ఈ గ్రీన్ టాప్ కూడా తీసుకున్నాను. 100. చాలా నలిగిపోయింది అది. ఎప్పుడైనా కొంచెం గుడికో దేనికో వెళ్ళాలనిపిస్తే సో అప్పుడు ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. పింక్ విత్ దిస్ ప్రింట్. సో పింక్ కానీ లేదంటే డార్క్ ఆరెంజ్ లేదంటే ఎల్లో కానీ ఇవన్నీ నాకు ఎందుకో డివోషనల్ కలర్స్ లాగా అనిపిస్తాయి అనమాట. కొంచెం టెంపుల్ వైబ్కి చాలా బాగుంటాయి. సో ఎప్పటికైనా టెంపుల్కి వేసుకెళ్తే క్యాజువల్గా సింపుల్గా ఉండడానికి ఈ పింక్ కాంబినేషన్ విత్ బ్లూ గ్రీన్ అన్నీ వచ్చాయి అనమాట ప్రింట్. సో ఇది తీసుకున్నా. ఇది కూడా 100 రూపీసే. మొత్తానికి ఎన్ని చూపించిన తర్వాత ఈ సంచి ఖాళీ అయింది. హలో సంచి ఖాళీ అయింది, అయిపోయే బట్టలు అని వెళ్ళిపోకండి. నేను ఒక్కదాన్నేనా మా ఇంట్లో? నాకు ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి కూడా చాలా షాపింగ్ చేసింది, కానీ ఆ షాపింగ్ చేసిన ఐటమ్స్ కొన్ని మాత్రమే ఇంట్లో ఉన్నాయి. తను షూట్కి వెళ్ళింది అనమాట, కొన్ని తీసుకెళ్ళిపోయింది. ఆ కొన్ని నా దగ్గర ఉన్నవి తన షాపింగ్ ఏం చేసింది అనేది కూడా చూపిస్తాను, ఫాస్ట్గా చూపిస్తాను. తను ఎలాంటి టాప్స్ కూడా ఎక్కువ కొనుక్కోలేదు. తను ఏంటంటే తను ఒక ఇమాజిన్ చేసుకుని ఆ రకమైన థింగ్సే కొనుక్కుంటుంది. నాలాగా ఓవర్ షాపింగ్ చేసే పర్సనే కాదు, తక్కువకి వచ్చినా ఓవర్ షాపింగ్ చేయదు. నేను మాత్రం చూసామంటే కమాన్ కొండమే. సో తను ఈ జాకెట్ తీసుకుంది, చాలా బాగుంది, గ్రీన్ అండ్ లావెండర్ ప్రింట్తో. ఐ థింక్ ఇది 100 రూపాయలకో 150కో వచ్చింది అనుకుంటా. తను వీడియో చూస్తే నేను లేనప్పుడు నా బట్టలు ఎందుకు ముట్టుకున్నావు అని అంటుంది. లుక్ ఎట్ దిస్, అమేజింగ్ రైట్? తన టేస్ట్ నా టేస్ట్ టోటలీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది కొంచెం జీన్స్ బ్లూ కలర్ విత్ వైట్ కాంబినేషన్ అండ్ ఇట్లాంటి ఒక లేబులింగ్తో రావడం జరిగిందనమాట. చాలా బాగుంది. ఇది ఈ కోట్ క్రాప్ టాప్ కోట్ లాగా ఉంటుందన్నమాట. వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ డ్రెస్సెస్ ఇలాంటివి కొంది 300 or 350 అనుకుంటా. తను 300 పెట్టుకుంది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇది వేసుకుంటే అమేజింగ్ ఉంది. చూడడానికి జస్ట్ ఇలాగే ఉంది కదా, ఇక్కడ మొత్తం లేయర్స్ లాగా రఫుల్స్ లాగా రావడం జరిగింది. ఇది వేసుకుంటే కానీ ఈ డ్రెస్ అందం తెలీదు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. వర్త్ ది ప్రైజ్ అంటారు కదా, అలాంటి ఒక ప్రోడక్ట్ అనమాట. బికాజ్ ఇలాంటివే మనం H&Mలో లేకపోతే జారాలో చూసుకుంటే 1500, 1800, 2000 అట్లాంటి ప్రైస్ రేంజ్లో ఉంటాయి. నేనే చాలాసార్లు ఆన్లైన్ షాపింగ్లో కొన్నాను ఇలాంటివి, బట్ 300కి అది చాలా బాగుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్. అక్కడ ఆ రోజు కొనుక్కునేటప్పుడు 300 రూపీస్ వద్దులే నాకు అని అనుకున్నాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత 300ఏగా కొనుక్కుని ఉండాల్సిందిగా అని ఫీల్ అయ్యా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్లీ కొనుక్కోవడానికి ట్రై చేస్తా. విత్ అమేజింగ్ క్వాలిటీ ఆఫ్ కాటన్తో, అది కూడా టాప్ నాచ్ ఫినిషింగ్తో రావడం జరిగింది. ఇది చూడడానికి ఇలా ఉంది కానీ వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సూపర్ ఫిట్టింగ్ అండ్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ రియల్ వన్ అని ఎందుకు అంటున్నానంటే అవన్నీ మీకు చూసినా కూడా ఎందుకంత తక్కువకి ఇస్తున్నారు అని అనిపిస్తుంది. ఇవి చూస్తుంటే డైరెక్ట్ మన షాప్లో నుంచి కొనుక్కున్న ఐటమ్స్ లాగా ఉంటాయి. అన్నీ అలాగే ఉన్నాయి, ఎక్కడో కొన్ని మాత్రమే మనకి ఇదేమైనా యూజ్డ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇది 100 రూపాయలకే ఒక షాప్ అతను ఇచ్చేశాడు. సో ఎప్పుడైనా పార్టీకి వెళ్ళేటప్పుడు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. హెవీ వెయిట్ ఉంది విత్ డిజైనర్ ఎంబ్రాయిడరీతో, అండ్ అది కూడా స్కిన్కి షేప్లో ఫిట్టింగ్ వచ్చింది. అండ్ లోపల కూడా లైక్ ఎలాంటి మంచి క్వాలిటీ, ఏదో చిల్లరగా అయితే అస్సలు లేదు. ఎంత క్వాలిటీతో ఉందంటే ఒక హై బ్రాండెడ్ వన్ పీస్ కొనుక్కుంటే ఎలా ఉంటుంది అట్లాంటి ఒక ఫిట్టింగ్తో వచ్చింది. దిస్ ఈజ్ లైక్ వావ్. మా చెల్లి కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి తనకి ఫిట్ అవుతుంది, నాకు ఇది పట్టదు. ఇది 100 or 150కి తను పర్చేస్ చేసింది. ఈ స్కర్ట్ ఒకటి కొనుక్కుందనమాట. మనకి ఢిల్లీలో చాలా స్కర్ట్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో జీన్సెస్ కూడా దొరుకుతాయి. ఈసారి మేమేం కొనుక్కోలే, నేను ఒక జీన్స్ కొనుక్కున్నాను కానీ అది నాకు ఫిట్ అవ్వలేదు. సో మా సిస్టర్కి ఇచ్చేసాను. అక్కడే ఆన్ స్పాట్ వాళ్ళు మెజర్ చేస్తారనమాట. 200, 300 కూడా కష్టం. 200 రేంజ్లోనే మీకు మంచి జీన్సెస్ కూడా ఉంటాయి, కానీ అవి ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు, బట్ వేసుకోవడానికి చాలా పనికొస్తాయి. సో అట్లాంటిది కూడా మీరు చూడొచ్చు. కెన్ యూ గైస్ సీ ఇట్? ఎంత క్యూట్గా ఒక థ్రెడ్ అండ్ దానికి ఒక స్టారు, ఎంత బాగుందో. ఈ జిప్పు మంచిగా వచ్చింది, చాలా బాగుంది, నైస్. నెట్ కైండ్ ఆఫ్లో వచ్చే షర్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం మా సిస్టర్కి. ఇది రివర్స్లో ఉంది, బట్ ఈ కలర్ది ఇలాంటిది ఒకటి తీసుకుందనమాట. ఇది 80 or 100కి షీ పర్చేస్డ్. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఈ డ్రెస్ ఫిట్టింగ్ అయితే మెస్మరైజింగ్ ఉంది. అసలు చూడడానికి ఎంత లైట్ వెయిట్గా, పట్టుకుంటేనే క్వాలిటీ చాలా బాగుంది. కొంచెం మంచి పోల్కా డాట్స్తో వచ్చింది. సో ఇది చాలా బాగుందన్నమాట. 300కి తను పర్చేస్ చేసింది. సో ఇలాంటి వన్ పీస్ లాంటివన్నీ కూడా ఒకటే షాప్లో పర్చేస్ చేసిందనమాట. అక్కడన్నీ అవి 300 ఉన్నాయి. తిను ఒక జాకెట్ కొనుక్కుందనమాట. సో నేను కూడా ఈ కలర్ కొనుక్కున్నాను, వేరే ప్రింట్. ఇక్కడైతే తనకి మొత్తం కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ వచ్చింది హ్యాండ్స్కి, బ్యాక్ సైడ్. ఇది మరీ షార్ట్ కాదు, మరీ లాంగ్ కాదు, 3/4 ఉండే జాకెట్. బరువుగా ఉంది కానీ వింటర్లో వేసుకోవడానికి, ఎక్కడైనా అదర్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అమ్మయ్యా, ఫైనలీ నేను కొన్న అన్ని బట్టలు మీకు చూపించేశాను. వీడియో చూసేటప్పుడు నేను కొన్న బట్టలు, డిజైన్స్ అండ్ ఆ బడ్జెట్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంత చూసిన తర్వాత మీకు షాపింగ్ చేయాలనిపిస్తుందే కదా, ఎవరితో షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే డెఫినెట్లీ సరోజిని మార్కెట్కి వెళ్ళి లో బడ్జెట్లో హై క్వాలిటీ బట్టల్ని అండ్ ఫ్యాషనబుల్ క్లోత్స్ని మీరు షాపింగ్ చేస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ వీడియో మీకు యూజ్ అయిందని నేను అనుకుంటూ అండ్ ఫైనలీ సేయింగ్ గుడ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పుడు దాకా స్టే ట్యూన్ టు ఆర్జే అమలా డైరీస్. ఎన్ని బట్టలు ఇప్పుడు మడతెట్టాలి, ఓ మై గాడ్, ఎన్ని బట్టలు ఇప్పుడు నేను మడతెట్టాలి. బాయ్.